రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర మున్సిపల్ కార్మికులు ధర్నా చేస్తూ ఉన్నారు. మున్సిపల్ కార్మికులు ఎప్పటి నుంచో కాంట్రాక్ట్ కార్మికులకు పనిచేస్తున్నారు. తన ఆరోగ్యాలను పణంగా పెట్టి శుభ్రం చేస్తున్న మున్సిపల్ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ శాఖకి మంత్రిగా ఉన్న ఆయన ముఖ్యమంత్రి, కానీ దీని గురించి ఏమీ పట్టించుకోవట్లేదు. ధరలు పెరుగుతూ ఉన్నాయి, అన్ని రేట్లు పెరిగినాయి, జీవనం సాగించడం కష్టమైపోతూ ఉన్న పరిస్థితుల్లో కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలనేది న్యాయబద్ధమైన డిమాండ్. యాక్చువల్గా ఆక్ట్రాడ్ ఫార్ములా ప్రకారం అయితే 32,000 రూపాయలు కనీస వేతనంగా నిర్ణయించాలి. కానీ ఈరోజు 15,000 16,000 రూపాయలు ఇచ్చారు. 36,000 రూపాయలు అంటే యూనియన్లు అత్యాశ పోతాయని చెప్పే పద్ధతులు ఉంటుంది. కాబట్టి మేమే తగ్గి 26,000 రూపాయలు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఈరోజు మున్సిపల్ కార్మికులు రోడ్లు ఉడుతుంటే యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి, కానీ పట్టించుకునే దిక్కు లేదు, ఎవరు నష్టపరిహారం కొట్టలేదు. కాబట్టి మున్సిపల్ కార్మికులకి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ చేయాలి, 25 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది పర్మనెంట్ నేచర్ ఆఫ్ వర్క్ రెగ్యులర్గా చేయాలి. పర్మనెంట్ నేచర్ ఆఫ్ వర్క్లో కాంట్రాక్ట్ కార్మికులతో పనిచేయించడం సరైన పద్ధతి కాదు. వీళ్ళందరినీ కూడా రెగ్యులైజ్ చేసి పర్మనెంట్ కార్మికులను గుర్తించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. రేపు పీఆర్సీలో ఈ కార్మికులకి 26,000 రూపాయలు మినిమం బేసిక్ నిర్ణయించాలి. గతంలో కేసీఆర్ మోసం చేశాడు. పీఆర్సీలు నిర్ణయించిన ఒకటి, అదేవిధంగా కార్మికులకు ఇచ్చిన జీతం ఒకటి, రెండుగా ఉన్నాయి. ఆ మోసాన్ని నువ్వు పాల్పడద్దు. నువ్వు చాలా వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చావు. కాబట్టి 26,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలి. చనిపోతే ధన సంస్కార ఖర్చులు ఇవ్వాలి. యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పెట్టాలి. అదేవిధంగా ఈఎస్ఐ పిఎఫ్ కట్ అవుతా ఉంది, అది డిపాజిట్ అవుతుందా లేదా అర్థం కావట్లా. ఈఎస్ఐ కట్టకపోవటం వల్ల నేను అనారోగ్యానికి గురైతే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి 1,000 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి పరిస్థితి వస్తాను. కాబట్టి ఈఎస్ఐని ఇమీడియట్గా కార్డులు ఇవ్వాలి, పిఎఫ్ని అప్డేట్ చేయాలి. ఇవన్నీ కూడా ఈ డబ్బులు కట్ చేసిన డబ్బుల్ని మున్సిపాలిటీస్ దగ్గర ఉండిపోయినాయి, అవి డిపార్ట్మెంట్కి చేయకపోవడం చట్టరీత్యా నేరం. కాబట్టి ఇమీడియట్గా పిఎఫ్లో డిపాజిట్ చేయాలని చెప్పి సిఐడిగా డిమాండ్ చేస్తాం. ఈ డిమాండ్ సాధన కోసం భవిష్యత్తులో కూడా పోరాటాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తాం.